తుక్కుగూడ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో కలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు వివిధ పార్టీల నేతలు. ఎల్బీనగర్ తమకు దగ్గరగా ఉండడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడరని తెలిపారు. రీసెంట్గా మున్సిపాలిటీగా మారిన తుక్కుగూడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే చార్మినార్ దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడతామని కమిషనర్కు తెలిపారు నేతలు. టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిపేసేసి ఒక జేఏసీగా ఏర్పడి సమావేశం జరపడం జరిగింది. నిన్న విషయం ఏంటంటే ఈ తుక్కుగూడ మున్సిపాలిటీ ఏదైతే మనకు ఎయిర్పోర్ట్ గేట్ ముందున శ్రీశైలం హైవేలో ఉంటుందో దాన్ని జీహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తున్నామనే సమాచారం మనం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. మేము ఇక్కడ దాని విషయంలో మేము జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇక్కడికి మేము తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మొత్తం అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తుక్కుగూడ మున్సిపాలిటీ ఏర్పడ్డదే 2018లో 20లో ఎలక్షన్లు జరిగినాయి. ఒకటేసారి ఎలక్షన్ జరిగింది. ఇప్పటికీ చాలా భూమి ఖాళీగా ఉంది. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఫుల్ఫిల్గా అంటే పబ్లిక్ కాలనీస్ అనేటివి అక్కడ రాలేదు. ఇంకా అది గ్రామీణ మున్సిపాలిటీ చేసినప్పుడు కూడా గ్రామీణ వాతావరణం ఉంది అక్కడ. దీన్ని తీసి జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా మాకు ఇబ్బంది ఏంటంటే ప్రతి పనికి మేము ఇక్కడ లోపలికి ఇక్కడ జీహెచ్ఎంసీకి రావాలంటే ఇబ్బంది కూడా. పరిశ్రమ అగ్రికల్చర్ ఇంకా కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే పురపాలక సంఘంగా మొన్నే 18లో అయ్యింది. అదే అయిన తర్వాత అకస్మాత్తుగా ఏమైందంటే మేము సాంఘిక మాధ్యమాల ద్వారానే మేము తెలుసుకోవడం జరిగింది. ఇది నిజమా వద్దాం అనేది మాకు కూడా క్లారిటీగా లేదు. కాకపోతే సాంఘిక మాధ్యమాల ద్వారా పేపర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ చార్మినార్కు మాకు ఎలాంటి కూడా కనెక్షన్స్ అసలు లేదు. మాది మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఆర్కేపురం నుంచి మొదలుకొంటే మహేశ్వరం దాకా కందుకూరు వరకు కూడా మహేశ్వరం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా అక్కడ ఉన్నారు. మాకు ఏమి ఇంటిమేషన్ లేకుండా అసలు ఏమి కొంచెం తెలియనియకుండా అసలు దాంట్లో మాకు మెడి చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటిది మాకు అభివృద్ధిని అడ్డుకోవాలని మాకు ఎక్కడ కూడా లేదు. మాకు కూడా ప్రపోజల్ కావాలనే ఉంది, గ్రేటర్ హైదరాబాద్ కావాలనే ఉంది. కాకపోతే ఈ చార్మినార్ ప్రాంతంలో కాకుండా ఎల్బీనగర్లో కలిపితే మాకు